హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అవుట్లేయర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఏ సెక్షన్ కు మీ గొంతును వినిపించండి అనేసి చెప్పడం జరుగుతుంది. తెలుగు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ కి భారతదేశంలోనే ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ బెంగళూరు, కర్ణాటక, భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. ఒక వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది కూడా తీయడం జరిగింది. ఇప్పటి వరకు 47 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మనకైతే బి సాయి సి హర్షిత గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. విభిన్న నైపుణ్యం ద్వారా బోధన పరిమాణాన్ని నడిపించే డైనమిక్ ఔత్సాహికుడు అనమాట. ఇతను శాస్త్రీయ రచయిత, కంటెంట్ ఎడిటర్, సమీక్షకుడు, అలాగే కంటెంట్ స్పెషలిస్ట్, రచయిత, విషయ నిపుణుడు అనేసి ఇవ్వడం జరిగింది. ఏఏ మోడల్ శిక్షకుడు, విశ్లేషకుడు, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. సో ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఆడియో ఏఐ యొక్క తదుపరి తరం సెక్షన్ కు సహాయం చేసే విధంగా ఉండాలి. అవుట్లేయర్ ప్రపంచంలోని అత్యంత వినూత్నమైన కంపెనీలు అధిక నాణ్యత గల మానవ అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా వారి ఏఐ నమూనాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్ అయినా లేదా సహజంగా వ్యక్తీకరించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయినా వారి స్వరానికి శక్తి, భావోద్వేగం మరియు స్పష్టతను తీసుకురాగల వ్యక్తులను మేము ప్రస్తుతం నియమిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. నిజమైన మానవ ప్రసంగాన్ని, టోన్, ఉద్దేశం మరియు భావోద్వేగాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఏఐకి సహాయపడే లక్ష్యంతో చేసిన పరిశోధన చొరవలో ఇది బాగా ఉన్నమాట. ఎవరు దరఖాస్తు చేసుకోవాలనేసి ఇవ్వడం జరిగింది. మేము ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్ల కోసం మాత్రమే వెతుకుతున్నాము. మీకు నేపథ్యం ఉంటే ఈ అవకాశం కూడా చాలా సరిపోతుంది. కాల్ సెంటర్లో లేదా కస్టమర్ సపోర్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి అలాంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంప్రూవ్ లేదా థియేటర్లో చేసిన వాళ్ళు, అలాగే పాడ్కాస్టింగ్ చేసిన వాళ్ళు, అలాగే పాట పాడిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు సహజంగానే బహిరంగంగానే భావాలను వ్యక్తపరిచే వ్యక్తిగా మరియు స్పష్టంగా మాట్లాడే వ్యక్తిగా ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే అవసరాలు: తెలుగులో స్థానిక పటిమ అనేది ఉండాలి. బలమైన స్వర వ్యక్తీకరణ మరియు భావోద్వేగ పరిధి అనేది ఉండాలి. అలాగే నిశ్శబ్దం అనేది ఉండాలి. అంతరాయం లేని రికార్డింగ్ వాతావరణం ఉండాలి. మైక్లో మాట్లాడేటప్పుడు గతంలో ఏదైనా వాయిస్ సంబంధిత అనుభవం లేదా సౌకర్యం అనేది ఉంటుందన్నమాట. సో నైస్ టు ఆర్స్. సో థియేటర్ ఇంప్రూవ్స్ లేదా నటన నేపథ్యం అనేది ఉండాలి. సో క్లాసికల్ గాత్ర శిక్షణ లేదా పబ్లిక్ స్పీకింగ్ అనుభవం అనేది ఉండాలి. ఆడియో ఇంటర్ఫేస్ లేదా ప్రొఫెషనల్ గైడ్ మైక్ సెటప్ అనేది ఉండాలి. అలాగే మీరు ఏం చేస్తారంటే విభిన్న స్వరాలు, భావోద్వేగాలు మరియు శైలిలతో కూడిన చిన్న వాయిస్ క్లిప్పులను రికార్డ్ చేయండి. ఇతర సహకారాల రికార్డులపై అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రవాహం మరియు స్పష్టత కోసం స్క్రిప్ట్లను సవరించండి మరియు సమీక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఆడాసిటీ వంటి సాధనాలను ఉపయోగించి శుభ్రమైన అధిక నాణ్యత గల ఆడియో రికార్డింగ్లను నిర్వహించండి. తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను మీరు ఇక్కడ చూడవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో చెల్లింపు అయితే ప్రస్తుతం వాయిస్ రికార్డింగ్ కోసం కోర్ ప్రాజెక్ట్ పనికి గంటకు $40 అయితే మనకి ఇస్తున్నారనమాట. ఓకేనా? సో ఇదైతే అవుట్లయర్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇది తెలుసుకోవచ్చు. సో ఇదైతే గంటకి $40 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో మీ వాయిస్ బాగుంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో
ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.